తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ కరీంనగర్ జిల్లా కమిటీ సమావేశం ఈరోజు జిల్లా సిఐ2 కార్యాలయంలో నిర్వహించుకోవడం జరిగింది. ప్రధానంగా జిల్లా వ్యాప్తంగా కూడా మండలాల్లో ఇంకా ఒక మండలంలో 20 గ్రామ పంచాయతీలు ఉంటే 7-8 గ్రామ పంచాయతీల్లో 2 నెలల నుండి 6 నెలల వరకు కూడా జీతాలు బకాయి ఉన్నాయి. పెండింగ్ జీతాలు వెంటనే చెల్లించాలని చెప్పేసి మేము జిల్లా అధికార యంత్రాంగాన్ని డిపిఓ గారికి తెలియజేయడం జరుగుతుంది. అట్లాగే వేతనాల్లో కోతలు విధిస్తున్నారు, దాన్ని ఆపివేయాలని చెప్పేసి ఏదైతే గవర్నమెంట్ అట్టహాసంగా ప్రకటించింది 1వ తారీఖు లోపే మరి అకౌంట్లలో జీతాలు పడతాయని చెప్పేసి మరి ఇప్పటికి కూడా జీతాలు అందనటువంటి పరిస్థితి. 1వ తారీఖు ఈ నెల జీతాలు పడేమో కానీ బకాయి జీతాలు ఇప్పటి వరకు కూడా చెల్లించలేదు. కాబట్టి దీని మీద జిల్లా వ్యాప్తంగా కూడా కార్మికులందరినీ కదిలించి మన డిపిఓ కార్యాలయం ముందు ఆందోళన కార్యక్రమాన్ని చేపడతామని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఏదైతే మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని చెప్పేసి కేటగిరీల వారిగానే పనులు చేయించాలి. ప్రమాదవశాత్తు డ్యూటీలో మరణించిన కార్మికుడికి 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలి. అదేవిధంగా 60 జీవో ప్రకారం ఏదైతే కనీస వేతనం 26,000 ఇచ్చేంత వరకు కూడా 60 జీవో ప్రకారం మున్సిపల్లో అమలు చేస్తున్నట్లు మరి 16,000 జీతం అప్పటి వరకు ఇవ్వాలని చెప్పేసి కనీస వేతనం 26,000 వేతనం పర్మనెంట్ చేయాలని చెప్పేసి పిఎఫ్ ఈఎస్ఐ సదుపాయాలు అందించాలని చెప్పేసి ప్రతి నెల కూడా గతంలో జీవోలు వచ్చినాయి. బట్టలు, కొబ్బరి నూనె, అదేవిధంగా గ్లౌజులు, పనిముట్లు, బూట్లు, మరి బెల్లం తదితర సౌకర్యాలు అందివ్వాలని చెప్పేసి ఉన్నప్పటికీ కూడా జీవోలు కూడా తుంగలో దొక్కుతున్నారు అధికారులు. కాబట్టి ఈ సమస్యలన్నింటి పరిష్కారం కోసం దశల వారీగా ఆందోళన పోరాట కార్యక్రమాలను నిర్వహిస్తాం. ప్రభుత్వానికి ఇప్పటికే అనేక మార్లు మొరపెట్టుకున్నాం. మంత్రి సీతక్క గారికి కూడా వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. మరి గతంలో ఏదైతే 8,500 ఉండేనో ఒక 1,000 రూపాయలు పెరిగిందా, 9,500 కూడా సరైన టైంకి ఇవ్వకుండా 2 నెలలు 3 నెలలు బకాయి ఉంటున్నాయి. కనీస వేతనం 26,000 ఇచ్చేంత వరకు గ్రామ పంచాయతీ కార్మికులందరూ పర్మిట్ చేసేంత వరకు కూడా మరి దశల వారీగా ఆందోళన పోరాటాలు కొనసాగిస్తాం. అవసరమైతే మరో సమ్మె పోరాటానికి కూడా కార్మికులు వెనుకడని తెలియజేస్తూ కొప్పుల శంకర్, గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి.